ప్రత్యేకంగా మన యొక్క చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి లేటుగా వచ్చినందుకు క్షమించండి, ఎందుకంటే అనివార్య కారణాల వల్ల పని రాలేకపోయాను. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పేరు పైన ఆటో డ్రైవర్లకి, ప్రతి ఒక్క డ్రైవర్కి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇది మేనిఫెస్టోలో లేకుండా కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. స్త్రీశక్తి పథకాన్ని అమలుపరుచినప్పుడు ఆ రోజే తెలియజేశారు, ఖచ్చితంగా డ్రైవర్లకు కూడా ఉపాధి కోల్పోకుండా ఉండే విధంగా ఖచ్చితంగా వాళ్ళకు కూడా 15,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మీరందరూ ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలని ఆశిస్తున్న ప్రతి ఒక్క డ్రైవర్స్. అలాగే కూటమి ప్రభుత్వం అయినటువంటి మా బీజేపీ ప్రభుత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఉమ్మడి నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒకే ఒక ఉద్దేశంతో మన రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తుండడంలో చాలా సంతోషం. ఎందుకంటే బీజేపీతో అలయన్స్ పెట్టుకొని అక్కడి నుంచి నిధులు రాబట్టడం మన రాష్ట్రాన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ ఒక సమపాలలో చూస్తూ రాష్ట్ర భవిష్యత్తుని, మన రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తు ప్రదాతైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని మునుముందుకు తీసుకెళ్ళని అహర్నిశలు కృషి చేస్తున్నాడు. అలాగే మేనిఫెస్టో లేకుండా కూడా ఈ